తన ప్లాన్ ప్రకారం హోమంలో నుండి పొగ వచ్చేలా చేస్తాడు. అప్పటిదాకా రాధ రెడీ అవుతుందని మనం కవర్ చేసి శ్యామ్ కన్నా ముందు మనమే ఆ పొగ వచ్చేలా చేసి రాధ ప్లేస్లో నువ్వు ఎంటర్ అయితే ఆ పొగలో జీలకర్ర బెల్లం నీకే, తాళి నీకే. ఇతను ఇంకా రావట్లేదేంటి? లోపల పెళ్లి తనతో మొదలై ఉంటుంది. ఇతను రావడం లేట్ అయిందంటే బావ రాధ మెళ్ళలో తాళి కట్టడం జరిగిపోతుంది. అప్పుడు ఖుషి మాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఇప్పుడేం చేయాలి? లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బెటరా? ఆహా, లేదు. బావ కానీ నన్ను చూశాడంటే నేను పెళ్ళి ఆపడానికి వచ్చానని బావకు అర్థమైపోతుంది. నేనెవ్వరికంటా పడకూడదు. ఆ రౌడీ వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు. పంతులు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దానికి ఇలా పక్కకి లాగడం ఎందుకు? అక్కడే చెప్పొచ్చు కదా. జడుచుకుని చచ్చాను కదా. కంగారు పడాల్సిన పని లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. లేదు అంటూనే కంగారు పెడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. విషయం ఏంటో సెలవివ్వండి. ఈ పెళ్ళి జరగకూడదు. కృష్ణార్పణం. అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో పేలుస్తారు అని. మీ ముఖ కవళికలు చూస్తేనే పెళ్లి పెడాకులు చేసేలా కనిపిస్తున్నారు. భగవంతుడా, ఈ పెళ్లి ఉందని ఈయన్ని నమ్ముకుని 2 లవ్ మ్యారేజ్లు, 3 మొబైల్ షాప్ ఓపెనింగ్లు వదులుకుని వచ్చాను. ఇప్పుడు మిగిలేది గుండు సున్నా. సంభావన లేకుండా ఇంటికి వెళ్తే వామ్మో, ఇంటావిడ ఎరగదీస్తుంది. ఇప్పుడు ఎలా? మీరెంత సంభావన లాస్ అయ్యారు? 2 పెళ్లిళ్లకు 10,000 చొప్పున 20, షాప్ ఓపెనింగ్లకైతే ఒకరు ₹1,00,000 లేటెస్ట్ ఫోన్ ఇస్తానన్నారు. మిగతా 2 చెరోపాతిగా చదివించుకునేవారు. అప్పు, పెళ్లి కన్నా మొబైల్ షాప్ ఓపెనింగ్లకే ఎక్కువ సంభావన ఉందన్నమాట. మరి ఫోన్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది కదండి. సరే, మీరు ఎంత లాస్ అయ్యారో అంతకి డబుల్ ఇస్తాను. పెళ్లి జరగకూడదంటున్నారు, సంభావన ఎందుకు ఇస్తారు? నేను అన్ని వివరంగా చెప్తాను, మీరు వినయంగా వినండి. ఏడవండి. చూడండి, మీరేం చేస్తారంటే సరిగ్గా తాళి కట్టే సమయానికి అదండి మ్యాటర్. పట్టుబట్టలతో పాటు ప్లానింగ్ కూడా వేసుకొచ్చారన్నమాట. ప్లీజ్ పంతులు గారు, ఇది మంచి పని కోసం చేస్తున్నాం. మంచో చెడో నా సంభావన నాకు ముఖ్యం. మీరేమనుకున్నారో అదే చేద్దాం. ఆ పొడేదో నా మొఖాన కొడితే టైంకి నేను ఆ పొడి హోమంలో కొడతా. ఒక్క నిమిషం. ఇదిగోండి.
ఓకే కదా? ఆ, ఆ, అమ్మాయ్యా, మొదటి ఘట్టం ముగిసింది. పాపం రాధ కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే వెళ్ళి ప్లాన్ సక్సెస్ అని చెప్పాలి. హా. ఇంకా ఎన్ని చూడాలో ఈ కలియుగంలో. పెళ్లి జరగాలని పూజలు చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఆపాలని చూసే వాళ్ళు కూడా ఏడ్చారు. హ్మ్. ఏంటో భగవంతుడా. రేయ్ రాధా, అమ్మా, నాన్న, ఎక్కడికి వెళ్ళారు? రూమ్ లో కూడా లేరు. రాధ కనిపించిందా అండి? నేను రాధ కోసమే వెతుకుతున్నాను. గదిలో లేదు. అలాగా, శ్యామ్ కూడా కనపడడం లేదే. ఎక్కడికి వెళ్ళుంటారు? పట్టాభి వదులు మను. పోనీరా, తొందరగా పోనీరా. వదలండి. పట్టాభి వదులు మను, వదులు.